ఏంటి అమ్మాళ్ళ ఇంటికి వెళ్తానండి, కొంచెం పని ఉంది. ఛార్జింగ్ అయిపోయింది. పెట్టిన చోట ఉంచరు. ఛే, వెళ్ళిపోవాలని ఆతృతే కానీ ఏ వస్తువులు దాచాలని ఇంకిది కానీ ఉండదు. ఆకలేస్తుంది, వండిందో వండుకోవాలో అది అనుకున్నాను. వంట చేయకుండానే వెళ్ళిపోద్దని. అమ్మగారు ఇల్లు అంటే చాలు, మనుషులు ఇంకా అవసరం లేదు దానికి. ఎంగేజ్ వచ్చేస్తుంది. అయినా నాది తప్పు. వెళ్తానన్నప్పుడు నోరు మూసుకుని ఇంట్లో కూర్చోనంటే ఈ బాధ ఉండేది కాదు నాకు. నీకు అసలు ఏంటి మీకు ఫోన్ చేస్తుంటే ఎంగేజ్ వస్తుందండి. నేను వంట చేశాను, మీరు నెతుక్కోకండి. టేబుల్ మీద పెట్టాను, ముందు ఫ్రెష్ అయ్యి భోంచేయండి. సరే. చెప్పు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మీరు ఫ్రిడ్జ్ నీళ్ళు తాకండి. మీకు ఇంకా రొంప తగ్గలేదు. వేడి నీళ్ళు మరగబెట్టి ఉంచాను, అవి తాగండి. సరే. తిన్నాదో లేదో. చెప్పండి. నువ్వు తిన్నావా? తింటానండి. కాదు, ఇంకెన్ని రోజులు ఉంటావా? ఏంటి, నేను ఇప్పుడే వచ్చానండి, ఇంకా పని కూడా అవ్వలేదు. పర్వాలేదులే, అక్కడ పని అయిన తర్వాత రా. కొన్నిసార్లు మనల్ని ప్రేమించే వాళ్ళు దూరంగా ఉన్నా వాళ్ళ మనసు మాత్రం మన వెంటే ఉంటుంది.